హిందూ పురాణంలోని టాప్ 5 ఆయుధాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 5 నారాయణాస్త్రం. శ్రీ మహావిష్ణువు అశ్వత్థామ ద్రోణులకు ఇచ్చిన ఒక గొప్ప అస్త్రం. ద్రోణాచార్యుని మరణం తర్వాత అశ్వత్థామ కురుక్షేత్రంలో పాండవులపై వాడారు. దీనికి ప్రతిఘటన లేదు. శాంతంగా లొంగిపోయిన వారికి మాత్రం ఇది హాని చేయదు. నెంబర్ 4 వజ్రాయుధం. దాజీజీ మహర్షి స్వయంగా తన ఎముకలతో తానే ఒక గొప్ప అస్త్రాన్ని తయారు చేసి రాక్షస సంహారం కోసం దేవతలకు రాజైన ఇంద్రుడికి ఇస్తాడు. ఆ అస్త్రంతోనే ఇంద్రుడు చాలా మంది రాక్షసులను సంహరిస్తాడు. హనుమంతుడు సూర్యుని మింగడానికి వెళ్లేటప్పుడు దేవేంద్రుడు ప్రయోగించిన అస్త్రం కూడా ఇదే. నెంబర్ 3 బ్రహ్మాస్త్రం. బ్రహ్మదేవుని యొక్క అస్త్రం. ఈ అస్త్రం గురించి చాలా మందికి తెలుసు. వారిలో కొంతమంది శ్రీరాముడు, కర్ణుడు, అర్జునుడు, అశ్వత్థామ, మరికొందరు. నెంబర్ 2 సుదర్శన చక్రం. శ్రీ మహావిష్ణువు యొక్క గొప్ప ఆయుధం. ఈ ఆయుధంతోనే శ్రీ మహావిష్ణువు చాలా మంది రాక్షసులను సంహరించారు. శ్రీకృష్ణుడు శిశుపాలుని చంపింది కూడా సుదర్శన చక్రంతోనే. నెంబర్ 1 పాశుపతాస్త్రం. సమస్త బ్రహ్మాండాన్ని సైతం ఒక్క క్షణంలో నాశనం చేయగలిగిన ఒకే ఒక్క అస్త్రం ఈ పాశుపతాస్త్రం. దీనికి అసలు విరుగుడే ఉండదు. అర్జునుడు పరమశివుడికి ఘోరంగా తపస్సు చేసి ఆ పాశుపతాస్త్రాన్ని పొందాడు. కానీ కురుక్షేత్రంలో దాన్ని వాడలేదు, ఎందుకంటే ప్రళయం వస్తుంది కాబట్టి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాల్సిందే మరి.